ఆ! ఇప్పుడు ఇంకో నేను చిన్న స్కాల్ప్ తీసుకున్నాను. ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా. రీజన్ ఏంటో చెప్తాను మళ్ళీని. ట్రెండ్ ఏమొచ్చేసి 15 మినిట్స్ హైయర్ టైమ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది బుల్లిష్ ఉంది. ఓకే. అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కరెక్షన్ చేసుకుంటూ వస్తుంది. స్టాప్ లాస్ ఓన్లీ. ఏదైతే లిక్విడిటీ ఉందో బయింగ్ సైడ్‌ది అక్కడ లిక్విడిటీ తీసుకోవడానికి మాత్రమే ఈ ఫాల్ వచ్చింది. వితౌట్ ఆఫ్ ఎనీ సప్లై ఇది ఇక్కడి వరకు ఫాల్ కరెక్షన్ చేసుకుంది. ఓకే. అండ్ ప్రీవియస్ ఎప్పుడైతే లో బ్రేక్ చేసిందో దానికంటే ముందు మార్కెట్ ఈ క్యాండిల్లో చూడండి 235 క్యాండిల్కి మార్కెట్ అక్కడ హోల్డ్ చేసి నాకు ఒక చిన్న ఫ్లిప్ సప్లై ఇచ్చింది. సో నేను ట్రెండ్ మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేయాలంటే ఈ ఫ్లిప్ సప్లై నుంచే కంటిన్యూ చేయాలి. బట్ ఆ ఫ్లిప్ సప్లైని ఇది బ్రేక్ చేసింది ఎక్కడి నుంచి ఈ బయర్స్ ఈ క్యాండిల్ 239 క్యాండిల్ బయర్స్ అనేది బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసినప్పుడు నాకు డిమాండ్ వచ్చింది కదా. సో ఈ డిమాండ్ నుంచి నేను మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ కంటిన్యూ చేయాల్సింది. సప్లై ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన డిమాండ్ నుంచి కంటిన్యూ చేయాల్సింది. బట్ అదేం చేసింది, ప్రీవియస్ ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ 240 ఉందో దాన్ని లో బ్రేక్ చేసింది. మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హోల్డ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది కాబట్టి నేను ఈ 240 క్యాండిల్ ఎప్పుడైతే లో బ్రేక్ చేసిందో నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నా. మళ్ళీ బయర్స్ వీక్ అవుతున్నారని చెప్పి నేను అక్కడ ఎంట్రీ తీసుకొని ఏదైతే 240 క్యాండిల్ ఉందో దాని హై నేను స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాను. ఎక్కడ వరకు ఈ ప్రీవియస్ ఏదైతే కరెక్షన్ వచ్చిందో దాన్ని లో బ్రేక్ చేసే వరకుని. అండ్ అది బ్రేక్ చేస్తుంది ఫైనల్గా. సో నా స్కాల్పింగ్ అనేది టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకేనా. ఇది ఒక చిన్న స్కాల్పింగ్ కోసం అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నా.